40 సంవత్సరాల క్రితం నేను కూడా మీలాగే అలా కూర్చున్నా. 1980వ సంవత్సరంలో 10వ తరగతి చదివాను. ఆ సమయాన్ని నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత నేను మా అమ్మగారి ఊరైన బళ్ళారికి వెళ్ళాను. అక్కడ టైప్ రైటింగ్ నేర్చుకునేవాడిని. టైప్ రైటింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత మా మామయ్య ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి సినిమాల పిచ్చి. నన్ను సినిమాలకు తీసుకెళ్తుండేవాడు రోజు. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత నేను లెటర్ మా నాన్నగారికి టైప్ చేసేవాడు. ఈరోజు ఏం చేశాను, ఈరోజు ఏం చదువుకున్నాను, ఈరోజు ఏ సినిమా చూశానని లెటర్లు రాసి ఆయనకి పోస్ట్ చేసేవాడు. తర్వాత ఒకరోజు నాకు సడన్గా టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్లో ఏమొచ్చిందంటే, మా నాన్నగారు అప్పటిలాగా మీ దగ్గర ఫోన్లు లేవు, అప్పుడు మాకు టెలిగ్రాముల మీద ఆధారపడేవాళ్ళు. ఒక టెలిగ్రామ్ వచ్చింది నాకు. అందులో ఏం చెప్పారంటే, స్కూల్ ఫస్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్న. స్కూల్ ఫస్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఇది ఎందుకు పంపించారా మా నాన్నగారు అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అంటే రోజు నేను ఈ సినిమాలు చూస్తున్నానని చెప్పి మా నాన్న నాకేమైనా వార్నింగ్ పంపించారేమో, స్కూల్ ముఖ్యం, తొందరగా వచ్చేయి నువ్వు అని అనుకుని వెంటనే బస్ ఎక్కి బస్ స్టాండ్కి వచ్చాను. వచ్చేసరికి అక్కడ మా హెడ్ మాస్టర్ గారు, మా నాన్నగారు, మా టీచర్లు అందరూ కూడా దండలతో సిద్ధంగా ఉన్నారు. నేను భయపడుతూ స్కూల్ బస్సు నుంచి దిగా. వచ్చేసరికి వీళ్ళంతా నాకు దండలు వేస్తున్నారు. నాకు అర్థం కాలేదు ఏమంటే, ఒరే నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావురా అని వాళ్ళందరూ నాకు దండలు వేశారు. కాబట్టి ఆ టెలిగ్రామ్ యొక్క మీనింగ్ స్కూల్ ఫస్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ అంటే, నీకు స్కూల్ ఫస్ట్ వచ్చావు, నువ్వు తొందరగా వచ్చేయి అని చెప్పేసి. సో నేను ఏం చేస్తున్నానో ఆ విధంగా నేను అన్వయించుకున్నా. ఎక్కువ సినిమాలు చూస్తున్నా, నువ్వు వెంటనే వచ్చేయి, స్కూల్ ముఖ్యం నీకు అని మా నాన్న అన్నారేమో అనుకున్నాను. కాబట్టి ఇది నాకు ఒక చిన్న అనుభవం. తర్వాత అనంతపురంతో నాకు చాలా చక్కటి అనుబంధం కూడా. ఎందుకంటే మా నాన్నగారు ఇంటర్మీడియట్ ఇక్కడే చదివారు. మా నాన్నగారు ఇక్కడే ఇంజనీరింగ్లో కూడా ఇక్కడే మన అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. ఆ తర్వాత నేను ఇక్కడికే దగ్గర ఉన్న కొడిగినహళ్ళిలో నేను 2 సంవత్సరాలు చదివాను, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో. కాబట్టి ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. ఇక్కడి నుంచి హిందూపూర్ బస్సుకు వెళ్ళి అక్కడి నుంచి సేవా సదన్కి వెళ్ళేవాళ్ళం. కాబట్టి అదొక గొప్ప అనుభవం నాకు. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ రాసింది కూడా ఇక్కడే రాశాను, అనంతపురం. సో ఆ తర్వాత నా పెళ్ళి కూడా అనంతపురంలోనే జరిగింది. మా అబ్బాయి కూడా అనంతపురంలోనే పుట్టాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనంతపురంతో చాలా సంబంధం ఉంది. కాబట్టి మళ్ళీ అనంతపురంకి వచ్చి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం అంటే ఒక గొప్ప అదృష్టాన్ని నాకు రాఘవేంద్ర ఇచ్చారు. కాబట్టి అభినందనలు తెలియజేస్తున్నాను రాఘవేంద్రకి. ఆ తర్వాత వేదిక మీద ఎంతోమంది వక్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా మాట్లాడారు ఈరోజు. కాబట్టి వాళ్ళు నా బరువును తగ్గించారు. కాబట్టి నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మీకు జీవితాన్ని ముందు ఎలా తీసుకువెళ్ళాలి అని చక్కని పాఠాలు మీ అందరికీ కూడా నేర్పించారు. కాబట్టి వాటన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఉదయం సర్టిఫికెట్లు వచ్చాయి నా దగ్గర, సైన్ చేయమని చెప్పేసి. అందులో చూస్తుంటే 550, ఆ తర్వాత ఫైనల్గా 594 అనుకుంటాను. 594, 96, 596 వరకు సంతకాలు పెట్టుకుంటూ వచ్చాను. నాకు 10వ తరగతిలో 490 మార్కులు వచ్చాయి, 490 మాత్రమే. మరి ఈ పిల్లలకు 596 మార్కులు వస్తుంటే ఎలా చదువుతున్నారు వీళ్ళు అన్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగించి. చాలా కష్టపడి చదివాము, అయినా కూడా మనకు అప్పుడు 490 మార్కులే వచ్చాయి. ఈ పిల్లలు ఇంకా ఎంతగా చదువుతున్నారు, వాళ్ళకు టీచర్లు ఎంత చక్కగా చెబుతున్నారు. ఇక 4 మార్కుల అబ్బాయి ఎందుకు వదిలేశాడో నాకు అర్థం కాలేదు. 596 వరకు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామందికి 600కి 600 కూడా వచ్చిన పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఇది కేవలం మీరు మీ పుస్తకాల నుంచి నేర్చుకున్న విషయాలను మీరు చక్కగా ఆన్సర్ పేపర్లో పెట్టినందుకు మీకు వచ్చిన మార్కులు. కాబట్టి ఇది మాత్రమే విద్య కాదు, దీనితో పాటు అనేక విషయాలు మీరు నేర్చుకోవాలి. ఇంటి నుంచి అనేక విషయాలు నేర్చుకోవచ్చు, బడి నుంచి అనేక విషయాలు నేర్చుకోవచ్చు, సమాజం నుంచి అనేక విషయాలు మీరు నేర్చుకోవచ్చు. అందువల్ల కేవలం ఈ మార్కుల మీదే ఆధారపడకుండా అనేకమైన గుణగణాలను మీరు పెంచుకోవాలి. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇందాక మేము ఇక్కడ
వచ్చిన ప్రతి ఒక్కరికి లేచి మేము స్వాగతం చెబుతున్నాం. అప్పుడు మా సుంకు వేణుగోపాల్ గారు ఏమన్నారంటే, మీరు లేవాల్సిన అవసరం లేదు సార్, కూర్చోండి అన్న. నేనన్నాను, మన పిల్లల ముందు ఉన్నాం, మనం చేసే ప్రతి పని కూడా పిల్లలు గమనిస్తుంటారు. కాబట్టి వచ్చిన ప్రతి అతిథికి మనం లేచి గనక సత్కరిస్తే ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారంటే, మా ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మేము లేచి నిలబడాలి అన్నది పిల్లలు నేర్చుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. నాకు 590 మార్కులు వచ్చాయి కదా అని నేను ఇంటికి ఎవరైనా అతిథి వస్తే నేను సోఫాలోనే కూర్చొని లేయకుంటే ఆ వచ్చిన వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఈ పిల్లవాడికి చదువు ఉంది కానీ సంస్కారం లేదనుకుంటాడు, విద్య ఉంది కానీ వినయం లేదు అనుకుంటాడు. కాబట్టి ఈ రెండు ఉన్నప్పుడే ఒక పరిపూర్ణమైన వ్యక్తిమత్వం తయారవుతుంది. అందువల్ల కేవలం విద్య మాత్రమే, చదువు మాత్రమే కాకుండా ఆ సంస్కారము, ఆ వినయము నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని చెప్పడానికి నేను ఈరోజు వచ్చాను. కాబట్టి ఇవన్నీ నేర్పించాలి మీరు పిల్లలకి. ఇంటికి వచ్చిన అతిథులకి ఆదరించడం, వాళ్ళను కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు, మా పిల్లలు ఎవరితోనూ కలవరు, ఎవరితోనూ మాట్లాడరు, రూమ్లో కూర్చొని చదువుకుంటుంటారు అని. అది మంచి లక్షణం కాదు. మీ ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడించాలి, వాళ్ళను పరిచయం చేసుకోగలగాలి, వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర నుంచి విషయాలు నేర్చుకోవాలి. ఇవన్నీ కనుక నేర్పిస్తే ఆ వ్యక్తులు బ్రహ్మాండంగా తయారవుతారు. అబ్దుల్ కలాం గారి జీవితం ఒక్కసారి మీరు తిరిగేస్తే వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఇవన్నీ ఆ పిల్లవాడికి నేర్పించారు. ఆ పిల్లవాడు చిన్నతనంలోనే అమ్మా నాన్నకు సహాయం చేయాలని చెప్పి ఉదయం లేచి న్యూస్ పేపర్లు అమ్ముకొని కొంత సంపాదన చేసేవాడు. ఇవన్నీ కూడా మనం పిల్లలకు నేర్పించాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రేపు సమాజంలోకి వెళ్ళినప్పుడు మంచి వ్యక్తులుగా వాళ్ళు నిలబడతారు. మార్కులు మాత్రమే కాదు, మార్కులతో పాటు ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోగలగాలి అని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది అని ఈరోజు పిల్లల కన్నా తల్లిదండ్రులతో మాట్లాడడానికి నేను ఇక్కడ వచ్చాను. అందువల్ల వినయం, సంస్కారం ఇవన్నీ కూడా నేర్పిస్తూ మనం కనుక పిల్లల్ని ముందుకు తీసుకువెళ్ళగలిగితే వాళ్ళ జీవితాలు చాలా చక్కగా ఉంటాయని మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత 10th తర్వాత ఏం చేయాలి అన్న దాని గురించి శరత్ చంద్ర గారు మీకు చెప్పారు అనేక విషయాలు. ఎందుకంటే మేమున్నప్పుడు ఇంజనీరింగో, మెడిసినో ఇవి మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఎన్నెన్నో కొత్త కొత్త ఫీల్డ్స్ వచ్చేసాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా వచ్చింది ఈ మధ్యలో. అంటే మన మేధస్సు కాకుండా యంత్రాలే మనలాగా పనిచేయడం మొదలు పెడుతుంది. కాబట్టి నేను ఆ పరిస్థితుల్లో ఏం చేయాలన్నది కూడా పిల్లలు సక్రమంగా నేర్చుకోగలవాలి. కాబట్టి పిల్లలందరికీ నేను చేస్తున్న ఒకే ఒక మార్గదర్శనం ఏంటంటే, దీనితో మీరు సరిపెట్టుకోకండి, కొత్త విషయాలు నేర్చుకోండి, ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ ఉండండి. ఎందుకు, ఏమిటి, ఎలా అని మీరు ప్రశ్నిస్తూ ఉండాలి. అప్పుడే మీలో ఒక కొత్త వ్యక్తి వస్తాడు. భారతదేశానికి ఇప్పుడు కావలసింది మంచి సైంటిస్టులు కావాలి, కొత్త కొత్త విషయాలు పరిశోధించే వాళ్ళు కావాలి భారతదేశానికి. మొన్న ఆపరేషన్ సింధూర్లో చూసాం మనం, S-400 అని ఒకదాన్ని ఉపయోగించాం. అది రష్యాలో తయారవుతుంది, కానీ భారతదేశంలో తయారు చేయాలన్న భావన మనందరిలో ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీరు ఆ విధంగా మిమ్మల్ని తయారు చేసుకున్నప్పుడు ఆ విధమైనది సాధ్యమవుతుందన్నది నేను. కాబట్టి ఎప్పుడు ప్రశ్నిస్తుండండి, ఎందుకు, ఏమిటి, ఎలా అని మీరు ఒక ప్రశ్నల యొక్క వలయంలో మీరు ఉండాలి. అప్పుడు కొత్త కొత్త విషయాలు మీరు నేర్చుకోగలరు అని తెలియజేస్తున్నారు. మూసపోసిన విధానంలో ఎప్పుడు వెళ్ళదు. మా ఇంటి పక్కన వాళ్ళు ఇంజనీర్ అయ్యారు కాబట్టి నేను కూడా ఇంజనీర్ అవ్వాలి అలా కాదు. ఇంతకుముందు వారు చెప్పినట్టు, వర్మ గారు చెప్పినట్టు, మల్లికార్జున వర్మ గారు చెప్పినట్టు, మీకు ఏ విషయం మీద శ్రద్ధ ఉంది, ఏ విషయం మీద ఇంట్రెస్ట్ ఉందని అమ్మా నాన్నలను కన్విన్స్ చేయండి. అమ్మా నాన్నలకు వెళ్ళి చెప్పండి, ఈ విషయంలో నాకు ఇంట్రెస్ట్, కాబట్టి ఆ విధంగా నేను ముందుకు వెళతానని మీరందరూ అంటే. ఎందుకంటే ఈ ప్రాంగణంలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఈ ఆర్ట్స్ కాలేజ్ మీరు చూస్తే చాలా గొప్ప ప్రదేశం ఇది. ఈ డ్రామా హాల్ మనం ఇప్పుడు కూర్చున్నాం, కానీ ఈ ప్రాంతంలో చాలా గొప్ప వ్యక్తులు తిరిగారు ఇక్కడంతా కూడా. దామోదరం సంజీవయ్య గారు ఇక్కడ చదివారు, నీలం సంజీవరెడ్డి గారు ఇక్కడ చదివారు, స్పేస్ రీసెర్చ్ ఇస్రోకు చెందిన UR రావు గారు ఇక్కడ చదివారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడ పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ ప్రాంగణానికి చాలా విలువ ఉంది.
కాబట్టి అటువంటి ప్రాంతంలో మనం ఉండి ఈ విషయాలు నేర్చుకుంటూ ప్రతి విషయం మీద మీరు ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోండి. ఒక చిన్న నోట్స్ పెట్టుకోండి. నేను ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఈ కార్డ్స్ తీసుకెళ్తాను. నా దగ్గర ఉంటే ఒక పెన్ ఉంటుంది, కార్డ్స్ ఉంటాయి. ఏదైనా కొత్త విషయం నేర్చుకొని అందులో రాసుకుంటాను. ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలియదు అని నేను ఇప్పటికీ అనుకుంటాను. అందువల్ల విద్యార్థులందరూ కూడా ఎప్పుడు కూడా నిత్య విద్యార్థులుగా ఉండాలి. బీ ఏ స్టూడెంట్ ఆల్వేస్. చివరి వరకు కూడా గొప్ప విద్యార్థిగా మీరు ఉంటే కొత్త విషయాలు నేర్చుకోగలరు. సోక్రటీస్ అన్న ఒక వ్యక్తికి విషం ఇచ్చి ఆయన్ను చంపమని రాజు ఆదేశించాడు. మరుసటి రోజు ఉదయం ఆయనకు విషం ఇచ్చి చంపబోతున్నాడు. రాత్రి జైల్లో ఉన్నాడు. రాత్రి జైల్లో ఉండగా పక్క సెల్ నుంచి ఒక వ్యక్తి చాలా చక్కని పాట పాడుతున్నాడు. రాత్రి 12 గంటలకు లేచి సోక్రటీస్ అతన్ని లేపాడు. లేపి నాకు ఆ పాట నేర్పిస్తావా అన్నాడు. అతను ఏమన్నాడంటే, ఎలాగా రేపు ఉదయం చనిపోతున్నావు నువ్వు, ఇప్పుడు నేర్చుకుంటే ఏమొస్తుంది నీకు అంటే, చనిపోతూ చనిపోతూ ఒక మంచి పాట నేర్చుకొని చనిపోయానన్న ఆనందంలాగా ఉంటుంది. ఆ ఆనందాన్ని నాకు ఇవ్వు. అంటే చివరి క్షణం వరకు కూడా మనం కొత్త విషయాలు నేర్చుకుని వాటిని ఎక్కడో కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. ఇది పిల్లలకు చెబుతున్న ముఖ్యమైన అంశం. సో ఈ విధంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటూ కనుక వెళ్ళగలిగితే, ఆ తరువాత మీ అందరికీ సూచన ఇవ్వాల్సింది, ఇది ఒక సాధన. అందరూ దీనిలో మునిగిపోతున్నారు ఈ మధ్యలో. ఎవరో నాకు పంపించారు, బోరు బావిలో ఎవరైనా పిల్లవాడు పడిపోతే వాడిని తీయడం సులభం, కానీ ఈ సెల్ బోరులో పడిపోతే వీళ్ళని బయటికి తీయడం చాలా కష్టం. కాబట్టి ఇది ఒక బోరు బావిలాగా తయారైంది. కాబట్టి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది మీరందరూ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది లేకుండా బతకలేదు. ఎందుకంటే రాత్రి పడుకోబోయే ముందు అందరూ చేసే ఫైనల్ పని ఏంటంటే దీన్ని ఛార్జ్ పెట్టి పడుకుంటారు. ఎందుకంటే దీంట్లో ఛార్జ్ ఉంటే మనలో ఛార్జ్ ఉంటుంది. ఇది అయిపోతే మనం కూడా అయిపోతాం. ఆ విధంగా మన జీవితాలు తయారు చేసేసింది. అందువల్ల అమ్మకు కత్తి ఇస్తే అమ్మ కూరగాయలు చక్కగా తరుగుతుంది. అదే కత్తిని ఒక డాక్టర్కి ఇస్తే మంచి మంచి సర్జరీలు చేస్తాడు ఆయన. అదే కత్తిని ఒక క్రిమినల్కి ఇస్తే వాడు అందరినీ పొడి చేస్తాడు. కత్తి ఒకటే, కానీ ఎవరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారన్న దాని మీద దాని ఉపయోగిత ఆధారపడి ఉంటుందని మీరు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇందులో అన్నీ ఉంటాయి కానీ మనం ఎందుకు ఉపయోగించుకుంటున్నాం, ఏమి చూస్తున్నాం అన్న దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా మీ ఏకాగ్రత నుంచి పక్కకు తీయడానికి ఇది చాలా ప్రయత్నం చేస్తుంటుంది. ఎప్పుడు కూడా చాలామంది వ్యక్తులు కూడా ప్రయత్నం చేస్తుంటారు. మొన్న ఎయిర్పోర్ట్లోకి వెళితే ఒక ఆయన ఒక ఆవిడ వాళ్ళిద్దరు ఎయిర్పోర్ట్లోకి వచ్చారు ఫ్లైట్ ఎక్కడానికి. నేను కూడా ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఆవిడ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని సూట్ కేసు పట్టుకొని నడుస్తూ వస్తుంది. వాళ్ళ భర్త వీడియో తీస్తున్నాడు. నేను ఇదంతా చూసి అడిగాను, నేను ఏం చేస్తున్నారు మీరు అంటే, వీడియో తీశాను సార్ అన్నాడు. ఏం చేస్తారు మీరు అంటే, దీన్ని రీల్గా తయారు చేసి నేను అప్లోడ్ చేస్తాడట యూట్యూబ్. అడిగాను ఏమవుతుంది అంటే, చాలామంది చూస్తారు సార్ దీన్ని అన్నాడు. దానివల్ల ఏం ప్రయోజనం అంటే, ప్రయోజనం నాకు అవసరం లేదు సార్, నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయో నాకు ఇంపార్టెంట్ అన్నాడు. ఒక నెల తర్వాత మళ్ళీ కలిశాడు ఆయన. మళ్ళీ వాళ్ళిద్దరే వచ్చారు. మళ్ళీ అడిగాను ఏమైందండి మీ రీల్ అంటే, 30 లక్షల మంది చూశారు సార్ ఒక నెలలో. అంటే 30 లక్షల మంది తమ సమయాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారో అని ఆలోచించి చాలా బాధపడ్డాను నేను. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళలాగా తయారవ్వాలని, మీ ఏకాగ్రత తగ్గిపోవాలని ఇలా రీల్స్ తయారు చేస్తూ మీకు పంపిస్తూ ఉంటారు వాళ్ళు. మనం కూర్చొని అవి చూసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా తల్లులకు చెప్తున్నాను, ఈ రీల్స్ చూడడం మానేసి. ఎందుకంటే మీరు ఏం చేస్తారో మీ పిల్లలు అదే చేస్తారు. కాబట్టి ఈ రీల్స్ నుంచి బయటకు వచ్చి, ఎందుకంటే ఏకాగ్రత తగ్గిపోతుంది పిల్లలది. ఇప్పుడు రీల్ యొక్క స్పేస్ 29 సెకండ్స్ మాత్రమే. మొన్న ఒక ప్రెస్ ఆయన వచ్చి నాకు చెప్పాడు, సార్ 29 సెకండ్లలో మీరు మాట్లాడాలి అన్నాడు. నేను 29 సెకండ్లో నేనేం మాట్లాడతానంటే, అంతకన్నా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఇలా అంటారు సార్, మొబైల్ ఫోన్లో ఇలా అనేస్తారు. అంటే ఇది 29 సెకండ్ల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏకాగ్రత లేదట. అది త్వరలో 13 సెకండ్లు కాబోతుందండి. 13 సెకండ్లు. కాబట్టి చూడండి, మీ ఏకాగ్రతను భంగం చేయడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండండి. దేనికోసం ఇది కావాలో అంత మాత్రమే ఉపయోగించు. ఇంకొక ప్రమాదకరమైన విషయం వచ్చేసి సోషల్ మీడియా. ఇదొకటి చాలా ప్రమాదకరమైనది.
చాలామంది వచ్చి అడుగుతారు, ఫేస్బుక్లో ఉన్నారా, మీకు ఇన్స్టా ఉందా, మీకు ట్విట్టర్ ఉందా, ఇలాంటివన్నీ అడుగుతుంటారు చాలామంది. నేను అడుగుతుంటాను, దాని ఉపయోగం ఏం లేదు కదా నాకంటే. ఇప్పుడు పిల్లలు ఎవరినైనా అడగండి, అందరూ ఫేస్బుక్లో ఉంటారు, అందరూ ఇన్స్టాలో ఉంటారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని మీ చదువులో కాన్సన్ట్రేట్ చేయకుండా దూరానికి తీసుకువెళ్లాల్సిన అనేక విషయాలు, ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. అందువల్ల మీ చదువులు పూర్తయ్యే వరకు దీని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఒక స్కూల్కి వెళితే ఒక 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు, వాడికి ఫేస్బుక్లో 1000 మంది మిత్రులు ఉన్నారు, 8వ క్లాస్. వాడు అడిగా, ఏం చేస్తావురా అన్న రోజు అంటే, సార్ ఎవ్రీడే ఐ టైప్ ఎ మెసేజ్ సార్ అన్నాడు. ఏం మెసేజ్ టైప్ చేస్తావురా అంటే, హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అంటాడు. అంటే అడిగాను, ఏమవుతుందిరా అంటే, సార్ మళ్ళీ వాళ్ళందరూ నాకు రిప్లై చేస్తారు సార్ అన్నాడు. ఎంత టైం దీనికి స్పెండ్ చేస్తామంటే, వాడు 2 hours స్పెండ్ చేస్తాడు వాడు. కాబట్టి వాడికి ఒక మెసేజ్ నా తరఫున కొట్టరా అన్నాడు. కొడతాను సార్. మై డియర్ ఫ్రెండ్స్, మా స్కూల్ ఫీజు 50,000 పెరిగింది, మా నాన్నగారి దగ్గర డబ్బులు లేవు, మీరు 1000 మంది ఒక్కొక్కరు 50 రూపాయలు నా అకౌంట్లోకి వేయండి, ఇది నా అకౌంట్ నెంబరు, ఇది నా IFSC కోడ్ అని వాడు పెట్టాడు మెసేజ్. 2వ రోజు వచ్చాడు ఏడ్చుకుంటూ నా దగ్గరికి, ఏమైందిరా అంటే, సార్ ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు సార్ అని. అది నేను చెప్పాను, ఇలా ఉంటారా నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్, నీ టైం వేస్ట్ చేయడానికి వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకుంటారు. నీకు ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే వాడు ఎవడు రాడు, కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని క్లోజ్ చేసే అన్నాడు. వెంటనే లాగౌట్ అయిపోయాడు వాడు. అయ్యి ఆ 2 గంటల్లో రోజు ఒక పుస్తకం చదవడం మొదలుపెట్టాడు ఆ పిల్లవాడు. ఈరోజు ఆ పిల్లవాడు ఒక పెద్ద కంపెనీకి CEO గా పనిచేస్తున్నాడు హైదరాబాద్. ఆ అబ్బాయి వచ్చి చెబుతుంటాడు నాకు, సార్ ఆ రోజు గనక మీరు వచ్చి అది నాకు చెప్పకుంటే ఈ పాటికి ఈ బిల్డింగ్ కింద వాచ్మెన్గా నేను పనిచేసేవాడిని, ఈరోజు 40 అంతస్తుల బిల్డింగ్లో పైన టాప్ మోస్ట్ ఫ్లోర్లో నేను కూర్చున్నాను సార్. కాబట్టి ఏ సమయంలో ఏది ఉపయోగపడుతుందన్నది మీరు తెలుసుకో. అందరూ ఉపయోగిస్తున్నారు కదా అని మీరు కూడా అదే గొర్రెదాటులో వెళ్ళిపోతే అవి మనకు ఉపయోగపడవు. కాబట్టి ప్రమాదం, జాగ్రత్తగా ఉండండి. అమ్మలకు చెబుతున్నాను ఈ విషయాలన్నీ కూడా. ఇంటికి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో సమయాన్ని గడపండి, వాళ్లకు మంచి విషయాలు చెప్పండి. వాళ్ళతో పాటు కూర్చొని బిగ్ బాస్ చూడకండి మీరు, ఎందుకంటే అది అతి చెత్త సీరియల్. కానీ ప్రతి ఒక్కరూ రోజు 2-2.5 గంటలు నోరు తెరుచుకొని వెళ్ళబొక్కుకొని ఆ సీరియల్ చూస్తుంటారు. అది ఎందుకు ఉపయోగమో నాకు తెలియదు. ఎందుకంటే మా పక్కా వీడు అడుగుతుంది, నిన్న చూసావా బిగ్ బాస్ అంటే, నేను చూడలేదంటే నామోష్. కాబట్టి పిల్లలకు ఏ వయస్సులో ఏది చూపించాలి, ఏది చెప్పాలి అన్న బాధ్యత తల్లిదండ్రులు. అది గనుక మీరు పిల్లలతో సమయాన్ని గడపకుంటే బయట ఎవడో ఒకడు సమయం గడపడానికి సిద్ధంగా ఉంటాడు. వాళ్ళతో మంచిగా మాట్లాడతాడు, వాళ్ళతో మంచిగా ఫేస్బుక్లో వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇంటి నుంచి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. రోజు చూడండి పేపర్లో ఎన్ని ఉంటున్నాయో. సో వీటన్నిటికీ కూడా మన బాధ్యత చాలా ముఖ్యమైనదని చెప్పడానికి వచ్చాం. కాబట్టి అమ్మా నాన్నలు పిల్లలతో సమయాన్ని గడపండి, మంచి వ్యక్తులను పరిచయం చేయండి, మంచి విషయాలు వాళ్ళకి చెప్పండి, మంచి సంస్కారాన్ని నేర్పించండి, మంచి వినయాన్ని నేర్పించండి, మంచి విధేయతను. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళను మార్కులు తెచ్చుకునే యంత్రాలుగా నేను చూడాలనుకోవట్లేదు, వీళ్ళు దేశాన్ని నిలబెట్టే పౌరులుగా చూడాల్సిన ఆశ మా అందరికీ. ఈరోజు వచ్చిన 550 మార్కుల పైన వచ్చిన మీరందరూ కూడా ఈ దేశాన్ని గనక నిలబెట్టగలిగితే, ఈ దేశానికి గొప్ప పేరు మీరందరూ తీసుకురాగలిగితే, ఒక మంచి పౌరులుగా మీరు మారగలిగితే భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది అన్నది మనం అందరం కూడా గమనించాలి. సో ఆ విధంగా మీరందరూ తయారవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఒక విద్యార్థికి కావాల్సిన మంచి లక్షణాలు 2 చెబుతాను మీకు. ఒకటి డ్రెస్సు, ఇంకొకటి అడ్రస్. అడ్రస్ అంటే మనం ఎలా ఉన్నాం, విద్యార్థిలాగా ఉన్నామా లేదా అని చూడాల్సిన అవసరం చాలా. కాబట్టి చూడగానే విద్యార్థిరా అనిపించాలి ఆ వ్యక్తిని చూస్తే. ఆ విధంగా మీ కట్టుబాట్లు ఉండాలి, మీ చక్కని డ్రెస్సింగ్ చేసుకోవాలి. మీరు కాస్ట్లీ డ్రెస్సులు అవసరం లేదు, పీటర్ ఇంగ్లాండ్ ఇవి టామీ హాల్ఫ్లయర్ ఇవి అవసరం లేదు. సింపుల్గా ఒక సాధారణంగా ఉంటే కూడా సరిపోతుంది. ఆ తర్వాత మన హెయిర్ కట్, ఇది కూడా చాలా ముఖ్యం. ఈ మధ్య పిల్లలు విచిత్రమైన హెయిర్ కట్లతో వస్తున్నారు. మా ఇంటి పక్క ఆయన పిచ్చుకలు పెంచుతాడు, ఒకరోజు 2 పిచ్చుకలు పోయి ఆయన దగ్గర నుంచి
వాడు వెతుకుతున్నాడు. ఏంటండి అంటే 2 పిచ్చుకలు పోయా. వెతుకుదాం పదా అని నేను కూడా వెళ్ళాను. మా కాలనీలోనే ఇంకోటి ఉంటాడు, ఒక పిచ్చుకోడు వ్యక్తి, స్టూడెంట్. వాడి తలలో దూరి ఉన్నాయి 2, వాడికి తెలియనే లేదు. కాబట్టి ఆ పరిస్థితులలో ఉన్నాం మనం అందరం కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పగలగాలి. ఎందుకంటే పసిపిల్లలు వాళ్ళు వేరే వాళ్ళని చూసి అనుకరిస్తుంటారు. అది మంచిది కాదురా అని చెప్పే బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద అన్నది. సో అది డ్రెస్సు. రెండవది అడ్రస్. అడ్రస్ అంటే మీ ఇంటి అడ్రస్ కాదు, 4/3/21 సాయినగర్ అనంతపూర్, ఇది కాదు అడ్రస్. మనం ఎలా మాట్లాడతామన్నది అడ్రస్. మనం ఎదుటి వ్యక్తిని ఎలా సంబోధిస్తున్నామన్నది మన అడ్రస్. కాబట్టి మన మాటలు చూడగానే మిమ్మల్ని అడగాలి, మీ అమ్మా నాన్నలు ఎవరు అని అడగాలి. మీరు ఏ స్కూల్లో చదువుతారని వాళ్ళు అడగగలగాలి. అది మన సంబోధన ద్వారా మనం నేర్పించాలి పిల్లలకి. కాబట్టి మంచి విషయాలు నేర్పించండి. పిల్లలు చక్కగా విద్యార్థులలాగా ఉండేటట్టు చూడండి. చక్కగా మాట్లాడేవాళ్ళుగా వాళ్ళందరినీ కూడా తయారు చేస్తే ఏమవుతుందంటే ఒక మంచి వాతావరణం తయారవుతుంది. ఆ విధంగా ఉండండి. వెళ్ళిపోతూ మా గురువు గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన 3 విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. అబ్దుల్ కలాం గారు, విద్యార్థులు చాలామంది అడుగుతుంటారు, సార్ మా జీవిత లక్ష్యాలు ఏముండాలి అని చెప్పేసి. ఆయన చక్కగా 3 లక్ష్యాలను చెప్పారు మాకందరికీ. మొదటి లక్ష్యం, మా అమ్మా నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడేలాగా మేము చేస్తాము అన్నది విద్యార్థుల మొదటి లక్ష్యం కావాలి. అంటే మిమ్మల్ని చూసి మీ అమ్మా నాన్నలు ఎవరు అని అడిగే స్థాయికి మీరు రావాలి. అంటే మీ అమ్మా నాన్నలు మీరు చూసి గర్వపడాలి. అది నెంబర్ 1 లక్ష్యం. రెండవ లక్ష్యం, ఏ స్కూల్లో అయితేనూ ఏ కాలేజీలో అయితే మీరు చదివారో అదే స్కూల్కి అదే కాలేజీకి మీరు ముఖ్య అతిథులుగా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోగలగాలి. అది మీ రెండవ లక్ష్యం కావాలి. నా స్కూల్కి నేను చీఫ్ గెస్ట్గా వెళితే ఎంత ఆనందం ఉంటుందో ఆలోచించండి. నా స్కూల్కు, నేను చదువుకున్న స్కూల్కి నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళానంటే అది జీవితంలో మరపురాని రోజు. కాబట్టి మీరందరూ కూడా మీ స్కూల్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళగలగాలి. మూడవ అతి ముఖ్యమైన లక్ష్యం మీ జీవితంలో మీరు సాధించాల్సింది మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి అని మీరందరూ కూడా నిర్ణయించండి. చూడండి, ఎవరి సంతకాలు తీసుకుంటారు? ఫేస్బుక్లో 1000 మంది మిత్రులుంటే ఎవరు మీ సంతకాలు తీసుకోరు. జీవితంలో ఒక విజయాన్ని సాధిస్తే, ఈరోజు ఒక విజయాన్ని సాధించారు మీరందరూ కూడా, చక్కని మార్కులు తెచ్చుకుని. కాబట్టి మీరు ఒక ఆదర్శాన్ని నిలబెట్టారు. కాబట్టి మీ దగ్గరికి ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వస్తారు డెఫినెట్గా. అదేవిధంగా మీరు జీవితంలో ప్రతి స్థాయిలో కూడా అటువంటి విజయాలు మీరు సాధించగలిగితే మీరు మీ సంతకాలు ఆటోగ్రాఫ్గా మారే స్థాయికి మీరు అందరూ రాగలరు. కాబట్టి ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అమ్మా నాన్నలు గర్వపడేటట్టు మనం ఉండాలి. మనం చదివిన స్కూల్కి, మనం చదివిన కాలేజీకి ముఖ్య అతిథులుగా వెళ్ళగలగాలి. మన సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలని మీరందరూ కనుక నిర్ణయించుకుంటే ఈ 3 లక్ష్యాలు మీరు సాధించండి. భారతదేశం నెంబర్ 1 దేశంగా మారుతుంది. అందులో ఎటువంటి సందేహము నాకు లేదు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఈ విషయాలు గమనిస్తూ చక్కని భవిష్యత్తును ఆలోచిస్తూ ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, ఏమి సాధించాలి జీవితంలో అన్న లక్ష్యాలను ఇప్పటి నుంచే మొదలు పెట్టుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా లక్ష్య సాధన కోసం ముందుకు వెళుతూ ఒక ఆదర్శమైన వ్యక్తులుగా మీరందరూ కూడా ఎదగాలని చెప్పి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ గుర్తించి మీకు పురస్కారం ఇచ్చి, ఎందుకంటే ఎప్పుడైతే ఒక పురస్కారం దొరుకుతుందో మన బాధ్యత పెరుగుతుంది. కాబట్టి మీరందరి బాధ్యతను పెంచే విధంగా రాఘవేంద్ర వాళ్ళ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్, తర్వాత ఇన్స్పైర్, ఆ 2 సంస్థల సాన్నిధ్యంతో ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రాఘవేంద్రకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, వారి మిత్ర బృందానికి కూడా అభినందనలు తెలియజేస్తూ అందరం కలిసి విజయం సాధిద్దాం, అందరం కలిసి గొప్ప భారతదేశాన్ని తయారు చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్.